ఎక్కడో లోపం ఉంది. ఆ లోపాన్ని కవర్ చేయడానికి నానా తిప్పలు పడుతున్నాయి ఈనాడు, జ్యోతి. చంద్రబాబు గారు మానిటర్ చేసుకోవాల్సిందది. జల్ జీవన్ మిషన్ అన్నటువంటిది కేంద్ర ప్రభుత్వం నిధులు సరిగ్గా వాడలేదు క్రిందటిసారి జగన్ అని చెప్పేసేసి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, చంద్రబాబు గారు చెప్తున్నారు. అట్లా కాంట్రాక్టర్లకి దోచిపెడుతున్నారు అన్నటువంటిది అప్పుడు చెప్పుకొచ్చింది. ఇప్పుడు కాంట్రాక్టర్లు ఉద్యమం చేసింది ఎవరి మీద? ఈ ప్రభుత్వం మీద. మొన్నొచ్చినటువంటి బిల్లులు కూడా ఎగ్గొడుతున్నారు. కార్పొరేట్ కంపెనీల వాళ్ళకైతే ఎక్కువ ఇస్తున్నారు, మాకివ్వట్లేదని. వీళ్ళందరూ ఎవరు? ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాంట్రాక్ట్లు వచ్చినాయంటే ఈ పార్టీలకు సంబంధించిన వాళ్ళు, జనసేన వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు. 50 లక్షల కోట్ల రూపాయలు వీళ్ళ పనులకేం డబ్బులు ఇవ్వట్లేదు. 5 కోట్లు, 10 కోట్లు, 25 కోట్ల వాళ్ళకేమో డబ్బులు ఇచ్చేస్తున్నారు. వాళ్ళకి 3 నెలలకు ఒకసారి ఇచ్చేస్తున్నారు, వీళ్ళకేమో 2 ఏళ్ళైనా ఇవ్వలేదు. ఈ విషయాన్ని మొన్న రాసుకొచ్చింది జ్యోతి. ఇప్పుడు దాని మీద చంద్రబాబు గారు సీరియస్ అయ్యారట. వాళ్ళదేంటో చూడండి అని చెప్పారట. ఇది వాళ్ళని మానసికంగా సంతృప్తి పరచడం. అంతే తప్పించి లోపం ఎక్కడుందో మాత్రం ఆలోచించట్లేదు. కేవలం డబ్బులు బల్క్‌గా ఇచ్చేవాడికే పనులు జరుగుతున్నాయి. కాంట్రాక్టుల దగ్గర నుంచి ఎక్కడైనా సరే. మామూలోడికి పని జరగట్లేదు. సామాన్య కార్యకర్తలు కాంట్రాక్టర్‌గా మారినోళ్ళు నరకం అనుభవిస్తున్నారు. 2019 ముందు అనుభవించారు. మళ్ళీ ఆ స్టేజ్ తెస్తున్నారు. చెక్ చేసుకోండి.